ఇడుపు కాగితం. ఇడుపు కాగితం అంటే తెలంగాణ భాషలో భార్యాభర్త విడిపోవటానికి పెద్ద మనుషుల మధ్య రాసుకునే కాగితం. ఇద్దరు విడిపోవటానికి రాసుకునే కాగితం ఇడుపు కాగితం. అదే విడాకులు. ఇప్పుడంటే కోర్టులు విడాకులు చాలా ఈజీ అయిపోయినాయి. మళ్ళీ ఇంగ్లీష్ పదాలు డామినేట్ చేస్తున్నారు. విడాకులు అన్న ఎవరికి అర్థం కాదేమో, డైవర్స్ అనాలేమో. ఇప్పుడు డైవర్స్ అంటున్నారు, మామూలుగా తెలుగులో విడాకులు అంటారు. తెలంగాణలో ఇంతకుముందు ఇడుపు కాగితం అనేది బాగా ఫేమస్ వర్డ్, తెలంగాణ యాస ఇది. ఈ పేరుతో ఇప్పుడు ఒక సినిమా వస్తుంది. ఇప్పుడు ఇడుపు కాగితం అనే పదం అర్థం కాని వాళ్ళు ఈ పేరుని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేయటం కరెక్ట్ కాదు. అంటే ఎప్పుడు ఏ విషయాన్ని ట్రోల్ చేద్దామా అనుకుని కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఇలాంటి విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ దీనివల్ల ఆంధ్ర తెలంగాణ వివాదం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అనవసరమైన వివాదం కదా. రాయలసీమకంటూ ఒక యాస ఉంది, శ్రీకాకుళానికి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరొక యాస ఉంది, ఈస్ట్ వెస్ట్ జిల్లా వాళ్ళకి ఒక యాస ఉంది, కృష్ణా గుంటూరు వాళ్ళకి ఒక యాస ఉంది. అంటే ఇక్కడ భాష అంతా తెలుగైనప్పటికీ కూడా యాసలు వేరు, కొన్ని పదాల పొందికలు వేరు, వాళ్ళ వాళ్ళ మాండలికాలు వేరు. ఒకరిని ఇంకోలు గౌరవించుకోవాలి తప్ప ఒకరిని ఇంకోలు వెటకారం చేసుకుంటే అట్ట తప్పు. ఇడుపు కాగితం పేరుతో సినిమా వస్తుంది. మళ్ళీ ఈ సినిమాని నిర్మిస్తుంది ఎవరు తెలుసా? సుకుమారు, బన్నీవాసు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళే. ఈ సినిమాలో నటిస్తున్న ప్రియదర్శి, నాగదుర్గ హీరో హీరోయిన్లు తెలంగాణ వాళ్ళు. డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి, అతను తెలంగాణ అనుకుంటా. కానీ నిర్మాతలు ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ గొడవ కాదండి. మన కాడున్న ఒక ప్రాంతం యాసని, మాండలికాన్ని, సంస్కృతిని చాటి చెప్పేలా ఒక సినిమా వస్తున్నప్పుడు ప్రతి తెలుగువాడు ఆదరించాల్సిందే. మన యాసలు, మన మాండలికాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు మర్చిపోయామంటారు, దాన్ని తెలంగాణలో యాది మర్చినవా అంటారు. కాబట్టి ప్రతి యాసని, ప్రతి భాషని, ప్రతి మాండలికాన్ని, ప్రతి సంస్కృతిని, ప్రతి సాంప్రదాయాన్ని మనం పాతకాలం నుంచి వస్తున్న ప్రతి విషయాన్ని గౌరవించుకోవాల్సిందే. అసలే మన భాషలు కనుమరుగైపోతున్నాయి. యాసలు పక్కన పెట్టండి, భాషలే కనుమరుగైపోతున్నాయి. మన సంస్కృతి కనుమరుగైపోతుంది. అంతా ఇంగ్లీష్ కల్చర్ మన డామినేట్ చేసి పడేస్తుంది, ఇంగ్లీష్ భాష మన డామినేట్ చేసి పడేస్తుంది. ఈ సమయంలో మళ్ళా మనం ఒకళ్ళ యాసని ఇంకొకళ్ళు ఎక్కిరించుకొని, ఒకళ్ళ భాషని ఇంకొకళ్ళు వెక్కిరించుకొని, ఇది అవసరం మనకి? మనంతా యూనిటీగా ఉండాల్సిన సమయంలో, మన్ని ఇంకోడు రాజ్యం ఏలుతున్న సమయంలో మనకి ఇది అవసరం ఈ గొడవ? మళ్ళీ దీన్ని ఎవడో రాజకీయ నాయకుడు ఎన్క్యాచ్ చేసుకుంటాడు, దీంట్లో ప్రజల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.